ఈ సందర్భంగా విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మేజర్ పార్ట్ అంతా స్టార్ట్ చేసి విజయం హీరో గారు మన ఎంపీగా ముగ్గురు దసరా దైవ దర్శనం చేసుకుని అదే రోజు మా డైరెక్టర్ గారు ఆల్ కోఆపరేషన్ చేసుకుని ఫైనల్ స్కెడ్యూల్కి వెళ్ళాం. ఎంపీ గారు ఆయన మళ్ళీ అమ్మవారి అంటే ముందు రోజు కూడా ఆయనకున్న విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మేజర్ పార్ట్ అంతా స్టార్ట్ చేసాము. హీరో గారు నేను మన ఎంపీ గారు ముగ్గురు దసరా దైవ దర్శనం చేసుకుని అదే రోజు మా డైరెక్టర్ గారు చేసుకుని ఫైనల్ స్కెడ్యూల్కి వెళ్ళాము. మళ్ళీ ఆ అమ్మవారి ఆశీస్సులతో నిన్న మూవీ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి నుంచే మా సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి విజయవాడ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్. మా టీం తరపున ప్రతి థియేటర్లోనూ త్వరలో అన్ని థియేటర్లోనూ విస్తృతంగా ఉంటుంది. ఇవాళ 5 సినిమాలు ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు బాగున్నాయి, అన్నీ ఎంజాయ్ చేయండి. మా సినిమా మరీ బాగుందని అంటున్నారు, మీరే డిసైడ్ చేయండి. అండ్ ఒకటి మాత్రం కంపల్సరీ, ఈ సినిమా చూస్తే ఒక షో చూస్తే కనుక మీకు కనీసం ఒక వారం ఆయురారోగ్యం పెరుగుతుంది నవ్వుతూ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పినట్టు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు నిన్న మా సినిమా రిలీజ్ అయింది. అంతా చాలా పాజిటివ్ రివ్యూస్, అంతా జనాలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. సో అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసి అందరి దగ్గరికి రీచ్ అవుతాం. అండ్ ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ, ఆడియన్స్కి అందరికీ, అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో గారు శర్వా గారికి ఇది ఒక సంక్రాంతి హ్యాట్రిక్ ఇది. సో ఆయనకి శర్వా గారు ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా హిట్ కొట్టడం జరిగింది. సో ఈసారి కూడా అదే రిపీట్ అయింది. సో మా రైటర్స్ భాను అండ్ నందు అండ్ మా హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. శర్వా గారు ఎంపీ గారికి బాగా క్లోజ్ ఆయన. మన విజయవాడ వచ్చి కూడా వచ్చి మ్యారథాన్ ఓపెన్ చేసి దర్శనం చేసుకుని అక్కడి నుంచి స్ట్రైట్ షూటింగ్కి వెళ్ళిపోయాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శర్వా. ఈ సందర్భంగా ఇంత మంచి విజయం అండ్ మాకు పర్టికులర్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పాస్ట్ 2 years ఇలాంటి పెద్ద విజయం కోసం. అండ్ విత్ యువర్ ఆల్ కోఆపరేషన్ వీ కుడ్ డూ ఇట్ వెరీ వెల్. అండ్ మా ఎంపీ గారు ఆయన ఇచ్చిన కోఆపరేషన్ అంటే ముందు రోజు కూడా ఆయనకున్న పనులన్నీ వదిలిపెట్టి ఎలా జరుగుతుంది అంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుందా అని గంటకే తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రిలీజ్ అయిన నారీ నడుమ మురారి చక్కటి విజయం సాధించింది. ఎప్పుడో బాలకృష్ణ గారి చిత్రం చూసాం, అది కూడా బంపర్ హిట్ అయిన చిత్రం. అదే టైటిల్తో వస్తున్న ఈ చిత్రం ఏ విధంగా ఉంటుంది, అందులో నా స్నేహితుడు అనిల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం చక్కగా విజయం సాధించాలని కోరుకున్నా. మనం అనుకున్న విధంగానే మొన్న విజయవాడ ఉత్సవ దసరా రోజున అమ్మవారి దర్శనం చేసుకుని ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలై ఆటంకం లేకుండా ఇవాళ సంక్రాంతిని తీసుకొచ్చారు. నిజంగా చూస్తే ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఇవాళ చూస్తున్నాం పెద్ద హీరోలన్నీ కూడా దాదాపు సంవత్సరం టైం పడుతుంది. చిత్ర పరిశ్రమ బాగుండాలంటే చిన్న హీరోలు, చిన్న సినిమాలు మరిన్ని వచ్చి సక్సెస్ అవ్వాలి. తప్పకుండా ఈ సంక్రాంతికి సుమారు 5 చిత్రాలు వచ్చినాయి. 5 చిత్రాలు విజయం సాధించినాయి. దాంట్లో ముఖ్యంగా నారీ నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవడం చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని చిన్న చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటూ, అందులో ముఖ్యంగా శర్వానంద్ నాకు ఎప్పటి నుంచో మిత్రుడు. తను ఎప్పటి నుంచి చాలా మంచి చిత్రాలు చేసే వ్యక్తి. గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్నా నిన్న రాత్రి చూస్తే ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తే చాలా నవ్వేస్తూ ఉంది. తప్పకుండా చిరునవ్వుతో బయటకు వస్తాం. సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా చక్కటి విజయాన్ని అందుకున్న టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ప్రేక్షకులందరికీ కూడా మంచి కనువిందు చేసే చిత్రం కాబట్టి అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఈ విజయాన్ని మరింత సంక్రాంతి శోభ వచ్చే విధంగా ఈ 5 చిత్రాలకి ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అంటే సరిపడ్డ థియేటర్లు కాదండి, దొరికిన థియేటర్లలో అన్ని ఫుల్స్ పడిపోతున్నాయి. అండ్ ఇది 3 వారాలు అయిందండి. సంక్రాంతి అంటే ఒక 2-3 రోజులు కాదు, ఇప్పటి నుంచి 14th నుంచి దాదాపుగా ఫిబ్రవరి 1st వీక్ వరకు కంటిన్యూస్ రన్ ఉంటుంది. అది ఆ బేసిస్ మీదే మేము ఫస్ట్ ఫుల్స్ పడిపోతాయి, స్లోగా థియేటర్లు పెరుగుతాయి. సెకండ్ వీక్ వచ్చేసరికి ఆటోమేటిక్గా అందరికీ సేమ్ థియేటర్స్ వస్తాయండి. ఏదండి రోజు రోజుకి పెరుగుతున్నాయండి, మనం చెప్పలేని ఇది అనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే మొత్తం ఉన్న థియేటర్లు అన్నీ కూడా, అన్ని షోలు కూడా ఇవాళ రేపు టోటల్ ఫుల్స్ అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ రికార్డ్. అంటే తక్కువ థియేటర్లు ఉన్నా సరే ఇలాంటి సినిమాకి మొత్తం ఫుల్స్ అనేది రావటం అనేది కంప్లీట్గా. అండ్